ప్రజల ఆరోగ్య దృష్ట్యా కూటమి ప్రభుత్వం యోగాకు పెద్దపీట వేసిందని ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అవగాహన లేని వ్యక్తి యోగా గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. మానసిక స్థితిలో బాధపడుతున్న వ్యక్తులను సమాజంలో దూరంగా పెట్టాలని ప్రజలకు మంత్రి సూచించారు. యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు. ఇటీవల జూన్ 21 తేదీ సందర్భంగా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. ఒకే చోట 3,20,000 మంది తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,00,000 మంది కూడా దీంట్లో పాల్గొన్నారు. దాదాపు 190 దేశాలు ప్రపంచ దేశాలు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే యోగాను ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయే అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా? యోగా మెడిటేషన్ కారణంగా ప్రజలకు ఎటువంటి మానసిక వికాసము, శారీరక దృఢత్వం కలుగుతుంది అనే విషయం తెలియదా? ఇవాళ అనేక మంది మానసిక రోగాలకి బారిన పడుతున్నారు. వారికి ఒక మార్గం మందులు లేకుండా యోగా మెడిటేషన్ అనే విషయం ఆయనకు తెలియదా? సరే, ఏదేమైనా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి యోగా ఆయుష్ లాంటి వ్యవస్థను మనం పటిష్టం చేస్తుంటే ఒప్పుకుంటారని అనుకోవట్లేదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యమని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం, బెదిరింపులు దిగారు. ప్రజలు అందరు బెదిరింపే ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు, అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేయకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు. ఇటీవల జూన్ 21 తేదీ సందర్భంగా మన దేశంలో